ఓం శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి జూలై నెల 15వ తేదీ మొదలు అరుదైన అదృష్టం పట్టబోతోంది. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీ లైఫ్కి పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి వారికి ఈరోజు చెప్పబోయే ఒక విషయము మీ జీవితంలో ఆశ, ధైర్యం, సానుకూలమైన ఆలోచనలను పెంచేలాగా ఉంటుంది. జూలై నెల 15వ తేదీ నుండి మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు కూడా కనిపించే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనబడుతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది. అయితే ప్రతి వ్యక్తి జాతకం దశ గోచారాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఫలితాలు కూడా వ్యక్తిగతంగా మారవచ్చు. జూలై 15 తర్వాత మీరు ఇంతకాలం చేసిన కృషికి ఫలితాలు క్రమంగా కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ వేగం అందుకుంటాయి. నిరాశతో ఉండేవారికి కొత్త ఆశలు కలుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పరమశివుని కృప గురించి మన యొక్క పురాణాలు ఎంతో గొప్పగా చెబుతున్నాయి. ఆ శివయ్య అనుగ్రహం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత, అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యము, సరైన దారిలో నడిచే జ్ఞానం కూడా లభిస్తాయని విశ్వాసం. అందుకే ఈ సమయంలో శివాలయ దర్శనం, ఓం నమః శివాయ మంత్రం జపం, సోమవారం ఉపవాసం వంటి ఆధ్యాత్మిక ఆచారాలు మనసుకు ప్రశాంతతను కూడా కలిగించవచ్చు. ఉద్యోగాలు చేస్తున్న కన్యా రాశి వారికి బాధ్యతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో మీ ప్రతిభను గుర్తించే అవకాశాలు కూడా రావచ్చు. అధికారులు మీ పనితీరును మెచ్చుకునే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కొత్త ప్రాజెక్టులు, కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. సహనం, క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉండేవారు కొత్త పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తిగా పరిశీలించడం మంచిది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే వ్యాపారంలో వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు రావచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఉపశమనం కలిగిన సూచనలు కూడా ఉండవచ్చు. పెండింగ్లో ఉన్న కొన్ని చెల్లింపులు రావచ్చు. ఖర్చులను నియంత్రిస్తూ పొదుపుపైన దృష్టి పెట్టడం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది. విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రత పెంచేందుకు అనుకూలంగా కూడా మారవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమబద్ధంగా చదువుతో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. గురువుల యొక్క సూచనలు పాటించడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. కుటుంబ జీవితంలో అపార్థాలు తగ్గి సఖ్యత పెరగవచ్చు. జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. సరైన ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం అలవాటు చేసుకోవడం వల్ల శారీరకంగాను మానసికంగాను ఉత్సాహంగాను ఉండగలుగుతారు. చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో కొందరు కొత్త పరిచయాలు మీ జీవితంలోకి రావచ్చు. వాటిలో కొన్ని మీ యొక్క వ్యక్తిగత లేదా వృత్తిపరమైన అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే ఎవరి మీదైనా సరే వెంటనే పూర్తిగా నమ్మకం ఉంచకుండా సమయం తీసుకుని అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఈ కాలంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తోందండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కొన్ని వ్యక్తిగత లేదా వృత్తిపరమైన అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు కావచ్చు, వ్యాపార విస్తరణ కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన విషయమే కావచ్చు. ఈ నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. మీ అదృష్టం పూర్తిగా మారిపోబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు. మీ కృషి కొనసాగిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయము. శుభకాలం వచ్చిన క్రమశిక్షణ, నిజాయితీ, పట్టుదల ఉంటే ఆ శుభ ఫలితాలు అనేవి నిలకడగా ఉంటాయి. అందువలన కన్యా రాశి వారి సమయాన్ని ధైర్యంగా, విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో స్వాగతించండి. పరమశివుని పైన భక్తి, సానుకూలమైన ఆలోచనలు, నిరంతరమైన కృషి మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తాయి. మీ జీవితంలో వచ్చే ప్రతి మంచి అవకాశాన్ని వినయంతో స్వీకరించి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోండి. ఈ ప్రసంగం జ్యోతిష విశ్వాసాల ఆధారంగా రూపొందించబడి ఉంది. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు కాబట్టి దానిని ప్రేరణాత్మక మరియు ఆధ్యాత్మిక దృక్పథంతో చూడండి. పరమశివుని ఆశీస్సులు మీపైన ఎప్పుడు కూడా ఉండాలని, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం మీ జీవితంలో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హర హర మహాదేవ. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే చూసేద్దాం.
కన్యా రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు అసలు స్వార్థమే లేనటువంటి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించే మనస్తత్వాన్ని ఈ రాశివారు కలవారుగా ఉంటారు. అంతేకాదు ఈ కన్యా రాశివారు తెలివి, క్రమశిక్షణ, సేవాభావము, విశ్లేషణాత్మక స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశివారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వీరు సాధారణంగా ఆలోచనాపరులు, వివరాలపైన దృష్టి పెట్టేవారు, క్రమశిక్షణను ఇష్టపడేవారు, ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణమైతే ప్రతి వ్యక్తి స్వభావం, జన్మకుండలి, పెంపకం, అనుభవాలపైన ఆధారపడి మారవచ్చు. కన్యా రాశి వారు పనిలో నిబద్ధతతో ఉంటారు. ఏ పని చేసినా శ్రద్ధగా, పద్ధతిగా చేయాలని కోరుకుంటూ ఉంటారు. చిన్న తప్పులను కూడా గమనించే సామర్థ్యం వీరిలో అధికంగా ఉంటుంది. అందుకే వీరు మంచి ప్లానర్లు, విశ్లేషకులు, అకౌంటింగ్, డేటా, ఆరోగ్యం, విద్య, సేవా రంగాలలో రాణించగలుగుతారు. వీరి బలాల్లో ఒకటి నిజాయితీ, అబద్ధం, అశ్రద్ధ, గందరగోళం వీరికి నచ్చవు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడాలని వీరు భావిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా విమర్శించడం, పరిపూర్ణత కోరుకోవడం వలన తమకు ఇతరులకు ఒత్తిడి కలిగించవచ్చు. కన్యా రాశి వారి భావోద్వేగాలను బయటకు ఎక్కువగా చూపించరు. లోపల చాలా ఆలోచిస్తూ ఉంటారు. అందుచేత కొందరు వీరు చాలాగా కనిపించవచ్చు, కానీ నిజానికి వీరు మనసు సున్నితమైనది. నమ్మకం ఏర్పడితే చాలా విశ్వాసంగా, అంకితభావంతో ఉంటారు. కుటుంబం, స్నేహం, బాధ్యతల పట్ల వీరు నిబద్ధత గొప్పదిగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో కన్యా రాశి వారు క్రమబద్ధత, సమయపాలన, బాధ్యతతో గుర్తింపు పొందుతారు. వివరాలు గమనించే శక్తి వలన తప్పులను త్వరగా గుర్తించగలుగుతారు. టీంలో పనిచేసిన, స్వతంత్రంగా పనిచేసిన, సామర్థ్యంగా వ్యవహరిస్తారైతే ప్రతి విషయాన్ని కూడా అధికంగా విశ్లేషించడం వలన నిర్ణయాలు ఆలస్యం కావచ్చు. వ్యాపారంలో వీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. రిస్క్ తీసుకునే ముందుగా లాభ నష్టాలను కూడా బాగా పరిశీలిస్తారు. అందుకే తొందరపాటు పెట్టుబడుల కంటే స్థిరమైన ప్రణాళికతో ముందుకు సాగడం వీరికి అనుకూలం. ఖర్చులపైన నియంత్రణ, లెక్కలపైన శ్రద్ధ వీరి యొక్క ప్రత్యేకత. విద్యార్థుల విషయంలో కన్యా రాశి వారు మంచి ఏకాగ్రత కలిగిన వారుగా ఉంటారు. చదువులో క్రమశిక్షణ, నోట్స్ తయారు చేయడం, పునశ్చరణ చేయడం వంటి అలవాట్లు వీరికి సహజం. పోటీ పరీక్షల్లో కూడా పద్ధతిగా సిద్ధమైతే మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే అవసరమైన ఆందోళనలు తగ్గించుకోవడం చాలా అవసరం. కుటుంబ జీవితంలో కన్యా రాశి వారు బాధ్యతాయుతంగా ఉంటారు. ఇంటి పనులు, పెద్దల అవసరాలు, పిల్లల యొక్క భవిష్యత్తు వంటి విషయాల్లో శ్రద్ధ చూపుతారు. ప్రేమను మాటల కంటే పనుల ద్వారా వ్యక్తపరచడం వీరి యొక్క శైలి. జీవిత భాగస్వామితో కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలపైన అభిప్రాయాలు, భేదాలు కూడా రావచ్చు, కానీ అవి సంభాషణతో పరిష్కరించుకునేవిగా కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా కన్యా రాశి వారి శరీరం పైన శ్రద్ధ పెట్టే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఆహారం, నిద్ర, శుభ్రత, రోజువారీ అలవాట్లపైన దృష్టి ఉంటుంది. అయినప్పటికీ కూడా అధిక ఆలోచన, ఒత్తిడి, ఆందోళన వల్ల మానసిక అలసట కలగవచ్చు. కాబట్టి విశ్రాంతి, ధ్యానం, వ్యాయామం, సరైన ఆహారం కూడా వీరికి చాలా అవసరం. సంబంధాల విషయంలో కన్యా రాశి వారి నమ్మకాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. ఒకసారి మనసులో స్థానం ఇచ్చిన తర్వాత ఆ బంధాన్ని వీరు జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయితే ప్రతి చిన్న విషయాన్ని గమనించి విమర్శించే అలవాటు కొన్నిసార్లు సంబంధాల్లో దూరాన్ని పెంచవచ్చు. కాబట్టి మృదువుగా మాట్లాడడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం చాలా మంచిది. కన్యా రాశి వారి బలహీనతల్లో ఒకటి ఏమిటి అంటే పరిపూర్ణత పైన అధిక ఆసక్తి. ప్రతి విషయము సరిగ్గా ఉండాలని కోరుకోవడం వలన కొన్నిసార్లు అసంతృప్తి కలగవచ్చు. అలాగే తమపైన తాము ఎక్కువ ఒత్తిడి పెట్టుకునే స్వభావం ఉంటుంది. ఈ లక్షణాన్ని సమతుల్యం చేసుకునే జీవితం మరింత సులభతరంగా కూడా సాగుతుంది. మొత్తంగా కన్యా రాశి వారు తెలివైన, క్రమశిక్షణ, స్నేహభావం, విశ్లేషణాత్మక దృష్టి కలిగిన వ్యక్తులు. వీరి జీవితంలో స్థిరత్వం, బాధ్యత, నిజాయితీ ప్రధానంగా కనిపిస్తాయి. తమ సహజ ప్రతిభను నమ్ముకుని అధిక ఆందోళనలు తగ్గించుకుంటే ప్రతి రంగంలోనూ కూడా వీరు మంచి పేరు అనేది తెచ్చుకోగలుగుతారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.